వరలక్ష్మీదేవి చరిత్ర. ఒకసారి ఒక గ్రామంలో భక్తితో ఉన్న ఒక మహిళ ఉండేది. ఆమె పేరు పూజ్యావతి. ఆమె తన కుటుంబం కోసం ఎల్లప్పుడూ శ్రద్ధగా ఉండేది, కాని వారికి అన్నింటికీ తగినన్ని అనుభవాలు లేకుండా పోయేవి. ఆమె భర్త, పిల్లలు అందరూ కలిసి నిత్యం సమస్యలు ఎదుర్కొంటూ ఉండేవారు. ఒకరోజు మహాఋషి బృహస్పతి ఆమె ఇంటికి రాగా పూజ్యావతి అతన్ని చూసి, ప్రముఖ ఋషి, నా కుటుంబం ఎంతో కష్టాలు పడుతోంది. నేను మనసులో ఎంతైనా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. నా కుటుంబం కష్టాలు పోయేలా దయచేసి ఒక మార్గం చెప్పండి అని అడిగింది. బృహస్పతి ఋషి ఆమెకు చెప్పాడు, పూజ్యావతి, మీరు లక్ష్మీదేవి పూజ చేయండి. లక్ష్మీదేవి మనకు సంపద, ఆనందం, శాంతి ఇస్తుంది. ఆమెకు మీరు దీపాలకు పత్తిపట్టు, పసుపు, కుంకుమ, నవధాన్యాలతో పూజ చేస్తే మీరు అన్నింటినీ పొందగలుగుతారు. ఆ మాటలు విని పూజ్యావతి తన ఇంటి వద్ద వరలక్ష్మీ వ్రతం నిర్వహించింది. ప్రతి శుక్రవారం ఆమె వ్రతం చేసి వరలక్ష్మీదేవిని పూజించింది. త్వరలోనే ఆమె కుటుంబం సంక్షేమంగా మారింది. ఆమె భర్త పనిలో విజయం సాధించాడు. పిల్లలు సుఖంగా, ఆరోగ్యంగా ఉన్నారు. వారి పంటలు మునుపటి కంటే చాలా మెరుగయ్యాయి. పూజ్యావతి పూజ చేసే విధానం, ఆధ్యాత్మిక శక్తి మరియు భగవంతునిపై విశ్వాసం ఆమె కుటుంబానికి అనేక ఆశీర్వాదాలను తీసుకురావడంలో సహాయపడింది. ఆమె జీవితంలో శాంతి మరియు సంపద ప్రవేశించారు. అందుకే వరలక్ష్మీ వ్రతం ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో శుక్రవారం రోజున మన దేశంలో విశేషంగా నిర్వహించబడుతుంది. మహిళలు ఈ రోజున లక్ష్మీదేవి పూజ చేసి తమ కుటుంబానికి శాంతి, సంపద మరియు సమృద్ధిని కోరుకుంటారు. ఈ కథ మనకు శిక్షణ ఇస్తుంది. విశ్వాసం, భక్తి మరియు శ్రద్ధతో చేసిన పూజ వల్ల మన జీవితంలో శాంతి, సంపద మరియు శక్తి రావచ్చు.